భరతమాత తల రాతను మార్చిన విధాత గాంధీ. ఇలాంటి ఓ వ్యక్తి ఈ భూమండలం మీద రక్త మాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే ముందు తరాల వారు నమ్మలేకపోవచ్చు. మహాత్మా గాంధీని ఉద్దేశించి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ అన్న మాటలు ఇవి. గాంధీజీ జీవితం గురించి చదివిన వారికి ఈ మాటలు అతిశయోక్తిగా అనిపించవు. 20వ దశాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన నాయకుల్లో ముందు వరుసలో నిలిచే మహానేత గాంధీజీ. సత్యం, అహింస అనే ఆయుధాలతో ప్రపంచానికి కొత్త దారి చూపిన మహాత్ముడు. ఆ అస్త్రాలను వాడటానికి సైతం ఎంతో ధైర్యం కావాలని నిరూపించారు. భారత స్వాతంత్ర పోరాటాన్ని, మహాత్మా గాంధీ జీవితాన్ని విడదీసి చూడలేం. నూలు వడుకుతూ, మురికి వాడలు శుభ్రం చేస్తూ, సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిపోయి భారత స్వాతంత్ర పోరాటాన్ని నిర్మించారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. సుప్రసిద్ధ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నట్లు, కొంతమంది ఇంటి పేరో ఊరికొక వీధి పేరో కాదు, గాంధీ కరెన్సీ నోట్ల మీద, నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ అంతకన్నా కాదు. భరతమాత తలరాతను మార్చిన విధాత గాంధీ, తరతరాల యాతన తీర్చిన వరదాత గాంధీ. గాంధీజీ చరిత్ర అపురూపం. సిరివెన్నెల మాటల్లోనే చెబితే, కర్మయోగమే జన్మంతా, ధర్మక్షేత్రమే బతుకంతా, సూర్యుడు అస్తమించిన రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి, తూర్పు తెలారని నడి రాత్రికి స్వేచ్ఛ, బాణుడి ప్రభాత కాంతి, పదవులు కోరని పావనమూర్తి, హృదయం లేని చక్రవర్తి గాంధీ. ఆయన అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గుజరాత్ రాష్ట్రంలోని కదియావాడ్ జిల్లా పోరుబందర్ గ్రామంలో 1869 అక్టోబర్ 2న కరమ్చంద్ గాంధీ పుత్లిబాయి దంపతులకు ఆయన జన్మించారు. గాంధీజీ తండ్రి పోరుబందర్ సంస్థానంలో ఒక దివాన్గా పనిచేసేవారు. తల్లి హిందూ సంప్రదాయాలను పాటించే వ్యక్తి. చదువులో గాంధీజీ చురుకైన విద్యార్థి కారు. ఈ విషయాన్ని తన ఆత్మకథ సత్యంతో నా ప్రయోగంలో స్వయంగా ఆయనే తెలిపారు. తరగతి గదిలో ఎక్కువ సిగ్గుపడుతూ ఆయన వెనుక వరుసలో కూర్చునేవారట. గాంధీజీ ప్రాథమిక విద్య రాజ్కోట్లో, ఉన్నత విద్య కదియావాడ్లో పూర్తి చేశారు. అనంతరం ఉన్నత చదువులో నిమిత్తం దక్షిణాఫ్రికా వెళ్లారు. తెల్లవారిపై మొట్టమొదటిసారిగా తిరుగుబాటు అక్కడ నుంచే మొదలెట్టారు. వర్ణ వివక్షపై గాంధీజీ చేసిన ఆ పోరాటం దక్షిణాఫ్రికాలోని తెల్లవారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ పోరాటం అంతటితో ఆపేది కాదని గాంధీజీకి అక్కడే అర్థమైంది. 1915 జనవరి 9న భారత్కు తిరిగొచ్చి స్వాతంత్ర ఉద్యమ కథన రంగంలోకి దూకారు. యావత్ దేశాన్ని ఏకదాటి పైకి తీసుకొచ్చి స్వాతంత్ర్యం సిద్ధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో అనేక ఉద్యమాలను నడిపించారు. జాతిపిత మహాత్మా గాంధీ, పటేల్, నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇతర నేతల సుదీర్ఘ పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. కానీ బ్రిటిషర్లు దేశాన్ని భారత్, పాకిస్తాన్ గా విభజించారు. ఇది హింసకు దారి తీసింది. హింసాత్మక ఘటనలో లక్షలాది మంది ప్రజలు మరణించారు. ఇది గాంధీజీని తీవ్ర కలతకు గురి చేసింది. శాంతికి పిలుపునిచ్చిన గాంధీజీ హింసాత్మక ప్రాంతాల్లో పర్యటించి గొడవలు సద్దుమణిగేలా చేశారు. ఆయన లేకపోతే పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం వాటిల్లేదని చరిత్రకారుల అభిప్రాయం. దేశ విభజన అనంతరం పరిణామాల నేపథ్యంలో 1948 జనవరి 30న గాంధీజీ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ రోజు సాయంత్రం ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనా మందిరానికి వెళ్తుండగా నాథురాం గాడ్సే ఆయన్ని అతి దగ్గర నుంచి కాల్చి చంపాడు. జగత్తును ప్రభావితం చేసిన ఓ మహాప్రాణం హే రామ్ అంటూ అనంతవాయులో కలిసిపోయింది. నేడు మహాత్మా గాంధీ 77వ వర్ధంతి. వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ నమస్కారం.